దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ అన్ని వేళల్లో మనల్ని కాపాడుచు ఉన్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 131 కీర్తన 3వ వచనం. యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. మానవ జీవితంలో అనేక ఆశలు మనం కలిగి ఉంటాం. చాలా ఊహల్లో అందనటువంటి ఆశలు. కానీ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అనుకుంటాం, అమ్మో పలానా వారైతే నాకు బాగా చేస్తారులే, అమ్మో వాళ్ళైతే చేస్తారు వీళ్ళైతే చేస్తారని మనం చాలామందిని ఆశించి మన బాధల్లో అందరినీ సహాయం వేడుకుంటాం. కొన్నిసార్లు కొంతమంది మనల్ని పట్టించుకోకపోవచ్చు. అసలు మన మనమిని అంగీకరించరు, త్రోసివేస్తారు. అసలు తిరిగి ప్రత్యుత్తరం కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనుషులను నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనము చూసినటువంటి మాటను బట్టి చూస్తే యెహోవా మీదే ఆశ పెట్టుకోవాలి. దేవునిపై ఆశ పెట్టుకున్నవారు ఎప్పుడూ సిగ్గుపడరు. దేవుని మీద నీవు ఆశ పెట్టుకున్నావా? ఆశ గల ప్రాణం దేవుడే తృప్తిపరచాలి. ఆకలి కొనిన వారి యొక్క ప్రాణాన్ని ఆయనే మేలుతో నింపే దేవుడు. కాబట్టి దేవునిపై నువ్వు ఆశపడు. ఏం కావాలన్నా, నీకు బిడ్డలు లేరా, ఇల్లు లేదా, వ్యాధి బాధల, రుణాల, దేవుని వైపు చూడు. దేవుని బిడ్డ, నిన్నందరూ తిరస్కరించారు, నిన్నెవ్వరూ పట్టించుకోలేదు, నిన్నెవరూ కూడా ఎన్నిక చేయకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఎన్నిక చేసే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. నీవు ఆశ పెట్టుకున్నావా దేవునిపై? నీ మనసును నిలుపుకున్నావా? ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం లేదు నా జీవితంలో అని కృంగిపోతున్నావా? ప్రతిదానికి సమయం. మనము ఏదైనా విత్తనం విత్తగానే పంట కోయలేము కదా, దాని కొరకు కనిపెట్టాలి. అలాగే నీ ప్రార్థన జీవితంలో కనిపెట్టు. నీ ప్రభు ఖచ్చితంగా నీవు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తారు. గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో కృంగే పని లేదు. నీ ప్రభు నీ కన్నీళ్లు తుడిచి నిన్ను ఉద్ధరించే దేవుడు, అభివృద్ధి పొందించే దేవుడు. మొదటగా నీ మనస్సును దేవునిపై నిలబెట్టుకో, ఆశ పెట్టుకో ఆయన మీద. నీ ఆశలన్నీ తీర్చేవారు ప్రభుని క్రీస్తు వారు మాత్రమే. నమ్ముచున్నావా? నమ్మితే నీవు దేవుని మహిమ చూస్తావు. భయపడే పని లేదు. శోధనలు, బాధలు నిన్ను భయపెడుతున్నాయా, కలవర పెడుతున్నాయా? అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఇప్పుడే ఆశీర్వాదం నీ యొద్దకు రాబోతుంది. నిన్ను ఖచ్చితంగా ప్రభు తన కృపచేత అంచెలంచెలుగా హెచ్చించబోతున్నారు. భయపడకండి. మనస్సును స్థిరపరచుకొని దేవునిపై ఆశపడండి. దేవుడు మన ఆశలు తీర్చునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అవును ప్రభా, మానవ జీవితాల్లో వచ్చేటువంటి తొందరలో అనేకలను ఆశ్రయిస్తాం. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ నీ ఒక్కడివే ప్రభా మా ఆశలు తీర్చే దేవుడు, మమ్మల్ని పట్టించుకునే దేవుడు. ప్రభా, మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నందుకే కోట్లాది స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, ఎవరే కష్టాలు ఉన్నారో విడిపించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సమస్త దేశాలకి శాంతినివ్వండి. ఎవరికి కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.